ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మీకు కలలో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయా? కలలో పాములు ఎలా కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి శాస్త్రాలన్నిటిలో స్వప్న సిద్ధాంతం అని ఉంది. ఈ స్వప్న సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనకి కలలో రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క వస్తువు కనిపిస్తే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. మనకి రామాయణంలో కూడా త్రిజట స్వప్నం అని ఉంది. అక్కడ లంకలో త్రిజట అనే రాక్షసికి కలలో ముందుగానే రావణాసురుని రాముడు చంపినట్టు, సీతమ్మ వారిని చెర నుంచి విడిపించినట్లు కలలో కనిపించింది. త్రిజట తన కల గురించి అందరికీ ముందుగానే చెప్పింది. స్వప్నాలకు ప్రాధాన్యత ఉంటుంది. స్వప్నంలో మనకి ఏదైనా వస్తువు కనిపిస్తే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. చాలామందికి కలలో పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పాములు కనిపించినప్పుడు ఏ పాము కనిపించింది, ఎలా కనిపించింది, ఏం చేస్తూ కనిపించింది, ఏ పరిస్థితుల్లో కనిపించింది, ఇలా రకరకాలుగా స్వప్నాలలో పాములకు సంబంధించినటువంటి స్వప్నాలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క రకంగా పాము కనిపిస్తే అతి త్వరలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది. కలలో ఎవరికైనా సరే శ్వేతనాగు కనిపిస్తే చాలా మంచిది. తెల్లపాము కలలో కనిపిస్తే కష్టం ఉంటుంది, కానీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. శివుడి శక్తి ఎల్లప్పుడూ మీకు రక్షలాగా ఉంటుంది. శివుడు మీ వెన్నంటే కాపాడుతాడు. కాబట్టి తెల్లపాము శ్వేతనాగు కలలో కనిపించడం చాలా మంచిది. అలాగే కొంతమందికి తాచుపాము కలలో కనిపిస్తుంది. తాచుపాము కలలో కనిపించడం మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్వప్నం. ఎందుకంటే తాచుపాము ఎవరికైనా కలలో కనిపిస్తే వాళ్ళకి సాక్షాత్తు పరమేశ్వరుడి ఆవరణమైన వాసుకి అనుగ్రహం లభించినట్లే. వాళ్ళకి త్వరలోనే అన్ని రకాలైన విజయాలు కలుగుతాయి, ధనలాభం చేకూరుతుంది. అయితే తాచుపాము కాకుండా, శ్వేతనాగు కాకుండా కొన్ని నలుపు రంగు సర్పాలు కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. నల్లపాములు ఎవరికైనా కలలో కనిపిస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నల్లపాము కలలో కనిపిస్తే మాత్రం దంపతుల మధ్య గొడవలు అవ్వడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోండి అని చెప్పడానికి దాన్ని సంకేతంగా భావించాలి. ఎవరికైనా పాము కలలో కనిపించినప్పుడు పాము తల నుంచి తోక వరకు ఒక ఆర్డర్లో మీకు కనిపించింది అనుకోండి, లేదా పాము తోక నుంచి తల వరకు మొత్తం శరీరం అంతా ఒక ఆర్డర్లో అలా కనిపించింది అనుకోండి, వాళ్ళకి తొందరలో ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. స్వప్న సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి తల నుంచి తోక వరకు కానీ, తోక నుంచి తల వరకు కానీ పాము మొత్తం కూడా కలలో కనిపించడం మంచిదే. ధనలాభం కలుగుతుంది. అయితే కొంతమందికి రెండు పాములు పోట్లాడుకుంటున్నట్టు కలలో కనిపిస్తూ ఉంటుంది. పాములు పోట్లాడుకుంటున్నట్టు కలలో కనిపిస్తే మాత్రం త్వరలో మీరు అందరి మీద విజయం సాధిస్తారని అర్థం. అంటే సామాజికంగా మీరు చాలామంది మీద ఎదిరించి విజయం సాధిస్తారని చెప్పడానికి ఇది సంకేతకంగా భావించాలి. సంఘ విద్రోహ శక్తుల మీద కానీ, వ్యతిరేక శక్తులు ఉన్న వాళ్ళ మీద కానీ మీరు విజయం సాధిస్తారని చెప్పడం దీనిలో ఉన్న సంకేతం. అలాగే పాము ముంగీస కొట్టుకుంటున్నట్టు కలలో కనిపిస్తే మాత్రం దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అని అర్థం. అయితే కొంతమందికి కలలో చనిపోయిన పాము కనిపిస్తుంది. చనిపోయిన పాము కలలో కనిపిస్తే మాత్రం రాబోయేటటువంటి ఒక ఇబ్బందికి అది సంకేతం. కాబట్టి వెంటనే మీరు మరునాడు స్నానం చేసి చక్కగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. చనిపోయిన పాము కలలో కనిపించడం అంత మంచిది కాదు, కానీ మీరు పామును చంపుతున్నట్లు కనిపిస్తే చాలా అద్భుతం. మామూలుగా ఎవరు కూడా పాముల్ని చంపకూడదండి, కానీ కలలో మీరు ఒక పామును చంపినట్లుగా కనిపిస్తే అది మంచి కళ అని చెప్పారు. దానివల్ల మీ శత్రువులు నశించిపోతారు. రాబోయే కాలంలో శత్రువులందరూ నశించిపోతారని ఈ కళకు అర్థం. కాబట్టి ఎవరైనా కలలో పాముని కర్రతో కొడుతున్నట్టు వస్తే భయపడకండి. మామూలుగా పాముల్ని కర్రతో కొట్టకూడదు, చంపకూడదు. కలలో అలా అనిపిస్తే మాత్రం శత్రువుల మీద విజయం సాధిస్తారని అర్థం. ఎవరికైనా కలలో సర్పంతో స్నేహం చేస్తున్నట్టు కానీ, సర్పంతో మాట్లాడుతున్నట్టు కానీ, లేదా సర్పం పైన ఉన్నట్లు కానీ కనిపిస్తే శత్రువుల మీద విజయం సాధిస్తారు అని అర్థం. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలరు అని అర్థం. కాబట్టి కలలో ఎవరైనా సరే సర్పంతో మాట్లాడుతున్న, సర్పంతో స్నేహం చేస్తున్నట్లుగా, సర్పం పైకెక్కినట్లు ఉన్నా కూడా అది మంచి కలే అని చెప్పవచ్చు. అలాగే కొంతమందికి సర్పం పగబట్టినట్టుగా కలలో కనిపిస్తుంది. సర్పం పగబట్టినట్టు కలలో కనిపిస్తే త్వరలోనే అఖండమైన రాజయోగం కలుగుతుందని కలలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే కొంతమందికి పాములు వెంటపడినట్లుగా కలలో కనిపిస్తూ ఉంటుంది. పాములు వెంటపడినట్లు కలలో కనిపిస్తే మాత్రం అది ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనకు సంకేతం. కాబట్టి మనశ్శాంతి కోసం శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి. ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి. కలలో పాము కూరలు కనిపించినాయి అనుకోండి, అది కూడా మంచిది కాదు. పాము కూరలు మాత్రమే కలలో ఎక్కువగా కనిపిస్తే మీ స్నేహితులు కానీ,
మీ బంధువులు కానీ ఎవరో మిమ్మల్ని తొందరలో మోసం చేయబోతున్నారు అని చెప్పడానికి సంకేతంగా కలలో పాము కూరలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కలలో మీకు ఇంటి పైకప్పు నుంచి పాము జారి కింద పడ్డట్టు కనిపిస్తే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి తొందరలో దీర్ఘకాలిక వ్యాధి రాబోతుందని అర్థం అని స్వప్న సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఎవరికైనా కలలో ఇంటి పైకప్పు మీద నుంచి పాము కింద పడినట్టు కనిపిస్తే వెంటనే వాళ్ళు మర్నాడు వెళ్ళి శివాలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ అభిషేకం చేయించుకోండి. ఇప్పుడు రాబోయేటటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే కొంతమంది కలలో వాళ్ళ ఇంట్లోనే పాము కనిపిస్తుంది. కొంతమంది కలలో ఒక టెంపుల్లో పాము కనిపిస్తుంది. రెండు కూడా అద్భుతమైన కళలే. మీకు కలలో దేవాలయంలో పాము కనిపించినా ఏదైనా ఇంట్లో పాము కనిపించినా కూడా అది ధనలాభాన్ని కలిగింపజేస్తుంది. అది శుభ ఫలితాలే ఇస్తుంది. కొంతమంది కలలో పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది కలలో పాము చెట్టుపైకి ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరికైనా కలలో పాము పుట్ట లోపలికి వెళుతున్నట్టు కనిపించినా చెట్టుపైకి ఎక్కుతున్నట్టు కనిపించినా అది చాలా అద్భుతమైన కళ. ఇది తొందరలో ధనప్రాప్తిని కలిగింపజేస్తుంది. కానీ ఎవరికైనా కలలో పాము పుట్ట లోపల నుంచి బయటకు వస్తున్నట్టు కనిపించినా దానివల్ల మాత్రం త్వరలో ధన నష్టం జరగడానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి పుట్ట లోపలికి వెళ్ళినట్టు కనిపించిన చెట్టుపైకి ఎక్కినట్టు కనిపించినా ధనం అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. పుట్టలో నుంచి బయటికి వచ్చినటువంటి కానీ చెట్టుపై నుంచి కిందకి వచ్చినట్టు కానీ కనిపిస్తే మర్నాడు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. త్వరలో ధన నష్టం జరగబోతోందని ఇది ముందుగానే మీకు సంకేతం ఇస్తుందని అర్థం. అలాగే కొంతమంది కలలో పాము మంటల్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కలలో పాము అగ్నిలో ఉన్నట్టు కనిపిస్తే వాళ్ళకి అనూహ్యమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుందని, కానీ ఆ ధనం మొత్తం కూడా హారతి కర్పూరంలాగా హరించుకుపోతుంది, నిలబడకుండా ఖర్చయిపోతుందని ఈ కళకు ఉన్న అర్థం. కాబట్టి ఎవరికైనా కలలో పాము మంటల్లో ఉన్నట్టు కనిపిస్తే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అభిషేకం చేయించుకోండి. అప్పుడు అపారమైన ధనం వస్తుంది. కానీ అది వృధాగా ఖర్చు అయిపోకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా పాములు కళలో ఒక్కొక్క రకంగా కనిపిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుందని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా సర్పాలకు సంబంధించిన కళల్లో ఉన్న అంతర్దార్థం తెలుసుకోండి. పాము కళలో కనిపించగానే ఎవరు భయపడవద్దు. అది ఏ పాము ఎలా కనిపించింది, ఎప్పుడు కనిపించింది, ఎక్కడ కనిపించింది, ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం, దీనంతటిని బట్టి ఫలితం అనేది ఉంటుందని స్వప్న సిద్ధాంతం చెప్తుంది. ఏదైనా సరే ఈ కళలు గనక తెల్లవారుజామున వస్తే ఆ ఫలితం అనేది చాలా తొందరగా కలుగుతుంది. అర్ధరాత్రి పూట వస్తే ఫలితం ఆలస్యంగా ఉంటుంది. ఒకవేళ సర్పాలకు సంబంధించిన కళల్లో కూడా మంచి కళ కాకుండా చెడ్డ కళ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా దిగులు పడాల్సిన పని లేదు. ఎప్పుడైనా చెడ్డ కళ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మరునాడు స్నానం చేసి మీకు వచ్చిన చెడ్డ కళ తులసి మొక్క దగ్గర చెప్పుకోవాలి. తులసి మొక్క దగ్గర ఏ చెడ్డ కళ చెప్పినా సరే మీరు ఆ చెడ్డ కళ చెప్తే తులసమ్మ ఆ చెడ్డ కళ వల్ల వచ్చే చెడు ఫలితాలను పోగొడుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకా భయంకరమైన కళ వస్తే ఒకసారి శివాభిషేకం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం మంచిది. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.